హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, సీజన్స్ ద్వారా మీ జీవితంలో జరిగే సిట్యుయేషన్స్ కోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ఇలాంటి రీడింగ్ ఒకటి చేయడానికి రీజన్ అయితే ఉందండి. అంటే మీకు అనిపించొచ్చు సీజన్స్ మాకేం గైడెన్స్ ఇస్తుంది ఆర్ సీజన్స్ మా జీవితానికి సరిపోయినట్టుగా ఏం విషయాలు చెప్తాయి అని మీరు అనుకోవచ్చండి. బట్ మన టారోలో సీజన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీలో చాలా మందికి తెలియదు కానీ, ఈ సీజన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో, అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నాను ఈరోజు. ఈ రీడింగ్ మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఆహ్, ఇక్కడ మీరొక విషయం తెలుసుకోవాలండి. అదేంటంటే టారోలో యాక్చువల్‌గా 4 సూట్స్ ఉంటాయి. సో, ఈ 4 సూట్స్ కూడాను 4 డిఫరెంట్ టైమ్స్‌ని స్పెసిఫై చేస్తుంటాయి. దాని ప్రకారమే మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ ఎప్పుడు జరగాలి ఆర్ ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది అనేది తెలుసుకోవడానికి అవుతుంది. ఎందుకంటే టారో అనేది ఎప్పుడూ కూడా ఒక స్పెసిఫిక్ టైంనయితే చెప్పదండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ రోజే అవుతుంది. లేకపోతే ఇలాంటి ఒక పర్టిక్యులర్ టైంలోనే అవుతుంది అనైతే చెప్పదు. కాకపోతే టారో చెప్పేదేంటంటే మేబీ కొన్ని మంత్స్ ఆర్ కొన్ని వీక్స్ ఆర్ కొన్ని డేస్ ఆర్ కొన్ని ఇయర్స్ ఇలా చెప్తుంది. సో, ఈరోజు నేను అంటే ఈ సీజన్స్ పెట్టడానికి రీజన్ కూడా ఉందండి. సో, రీడింగ్ చేసినప్పుడు అదేంటి అనేది చెప్తాను. అండ్ ఇంకొకటి మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! లైక్ ఎప్పుడవుతుంది? అసలది అవుతుందా? లేదా? అని ఇలా డౌట్స్ ఉంటాయి కదా! సో, ఈరోజు ఏంటంటే అవుతుందా? లేదా? అనేదైతే నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. ఇంతకు ముందు కూడా దానికి సంబంధించి నేను రీడింగ్స్ చేయడం జరిగింది. సో, ఈరోజు నేను రీడింగ్ దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నాను అంటే, అవుతుంది అనే ఆ ఒక్క పాయింట్‌నే బేస్ చేసుకొని చేస్తున్నాను. కాకపోతే అది ఎప్పుడు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నేను ముందే చెప్పేస్తాను. ఆ తర్వాత అది అయ్యే టైంలోని మీరు చేయాల్సిందేంటి? మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మీకు ఎలాంటి గైడెన్స్ అవసరం? ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ పరంగా ఆర్ మీలో మార్పుల కోసం అనేదైతే నేను చెప్తానండి. అదేంటంటే ఒక సీజన్స్ నుంచి గైడెన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్ప్రింగ్, సమ్మర్ ఆర్ ఫాల్, వింటర్ అని చెప్పి 3 కార్డ్ సెట్స్ పెట్టాను నేను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్ప్రింగ్ సీజన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సమ్మర్ ఆర్ ఫాల్ సీజన్స్ ఉన్నాయి. సో, మీరు సమ్మర్‌ని ఆర్ ఫాల్‌ని ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వింటర్ సీజన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకోవాలి అనేది అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఇంకొకటండి, మీరు మీ ఫేవరెట్ సీజన్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఆర్ మీరు పుట్టిన సీజన్ అయినా కూడా పిక్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. హలో పైల్వాన్, ఎవరైతే ఈ స్ప్రింగ్ సీజన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఫస్ట్ ఎవరైతే ఈ స్ప్రింగ్ సీజన్ చూస్ చేసుకున్నారో దీని మీనింగ్ ఏంటంటే, మీరు మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదో ఒక సిట్యుయేషన్ అవ్వాలి అని అనుకుంటున్నారు కదా! ఆర్ దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు కదా! సో, ఇది అవ్వడానికి మంత్స్ పడుతుందండి. డేస్‌లో ఆర్ వీక్స్‌లో జరగదు. డెఫినిట్‌గా మంత్స్ అయితే పడుతుంది. అంటే ఈ గ్యాప్‌లో ఏంటంటే, ఈ సీజన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరు రికవర్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీరు యాక్చువల్‌గా హీల్ అవుతున్నారు. సో, హీలింగ్ ప్రాసెస్ అనేది జనరల్‌గా స్లోగా అవుతుంటది. కొంతమంది ఏంటంటే తొందరగానే హీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఆర్ అప్పటికే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళకేం అనిపించదండి. బట్ చాలామంది ఏంటంటే హీల్ అవ్వడం అనేది చాలా స్లోగా జరుగుతుంది. సో, మీరేంటంటే రికవర్ అవుతున్నారండి. సో, మీరు కంప్లీట్‌గా హీల్ అయ్యే వరకు కూడా మీ లైఫ్‌లో ఏదైనా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఒకటి అవ్వాలి అనుకోని మీరు వెయిట్ చేస్తుంటే మాత్రం అది టైం పడుతుందండి. లైక్ చెప్పాను కదా! మంత్స్. మీ ఎమోషన్స్‌తో కానీ ఆర్ మీ రిలేషన్‌షిప్స్‌తో కానీ మీరు డీల్ చేయాల్సి ఉంటుంది కదా! లైక్ రిలేషన్‌షిప్స్ అంటే ఒకటండి. వ్యక్తులతో డిఫరెన్సెస్ అనేవి ఏంటంటే అవి సార్ట్ ఔట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ముందు మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోవాలి కదా! వాటిని మీరు హ్యాండిల్ చేయగలగాలి. ఈవెన్ కొంతమంది ఏంటంటే హీల్ అయిపోయినా సరే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పాస్ట్‌ని ఫేస్ చేసే సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆర్ ఇలాంటి ఒక ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా దాన్ని ఫేస్ చేయాలంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో, ఈ సీజన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో
మెయిన్ మీకు మంత్స్ టైం ఎందుకు యూనివర్స్ ఇస్తుంది అంటే మీరు హీల్ అయితే తప్ప మీరు క్లియర్గా డెసిషన్స్ తీసుకోలేరు, ఆర్ ఈ సిచ్యువేషన్ అనేది మీ ఫేవర్లో మీరు బ్లూమ్ చేసుకోలేరు అని మాత్రమేనండి. సో ఇప్పుడు చూద్దాం అసలు ఒకవేళ ఇలా మంత్స్ పీరియడ్ కానీ పట్టినట్టయితే ఈ గ్యాప్లో మీరు చేయాల్సింది ఏంటి, ఆర్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మీకు ఈ సీజన్స్ ఐ మీన్ ఈ స్ప్రింగ్ సీజన్ ఆర్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఇలా అన్నీ చూద్దాం. స్ప్రింగ్ సీజన్ ఓకే. సో మీకైతే కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. సో ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటేనండి, మీరు పాస్ట్లో ఒక సిచ్యువేషన్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారండి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా, లైక్ ఒక సిచ్యువేషన్ అనేది అసలు ఎప్పటికవుతుంది, ఆర్ దాని ప్రకారం మీరు చేయాల్సింది ఏంటి, ఆర్ అది అయ్యే లోపు మీలో ఎలాంటి మార్పులు రావాలి, ఇలాంటి ఒక గైడెన్స్ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటేనండి ఆల్రెడీ మీరు ఎఫర్ట్స్ పెట్టేశారు కాబట్టి దీనికోసం మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. చేయలేదు అని చెప్తే అది అబద్ధం. డెఫినెట్గా మీ ప్రయత్నాలు మీరు చేశారు. సో మీరు ఏ ప్రయత్నాలు అయితే చేశారో అవి ఫలిస్తాయండి. అవి ఫలించడం ఏంటంటే మీ కళ్ళతో మీరు చూస్తారు. మీరు అనుకున్నది సాధించారు అనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకు వస్తుందంట. క్లియర్గా స్ప్రింగ్ సీజన్ అయితే అదే చెప్తుందండి. అదేంటంటే డెఫినెట్గా మీరు ఏదైతే కోరుకున్నారో లేకపోతే మీరు ఏదైతే అవ్వాలి అని ఎఫర్ట్స్ పెట్టారో అదేంటంటే మీరు చూస్తారండి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకుంటారంట. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మంత్స్లో ఇది జరుగుతుందని. సో మీకు ఇప్పుడే అర్థమైపోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు కానీ మీరు ఎఫర్ట్స్ కానీ పెట్టకపోతే ఇప్పుడైనా సరే పెట్టండి. ఇప్పటి నుంచి అయినా సరే ప్రయత్నాలు అనేవి గట్టిగా చేయండి. కొంతమంది ఏంటంటే ఎఫర్ట్స్ బాగా పెడతారు. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదండి. కొంతమంది ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టరు, ఎందుకంటే అది ఫెయిల్ అవుతుందేమో అని చెప్పి. సో అలా ఇప్పుడు మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ అనేది అవ్వాలి అని మీరు బలంగా కోరుకున్నట్టయితే దానికోసం ఇప్పుడైనా ఎఫర్ట్స్ పెట్టే ప్రయత్నం చెయ్యండి. డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుందండి. విత్ ఇన్ మంత్స్లో జరుగుతుంది ఇది. మీరు ఇయర్స్ అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే. అండ్ ఇంకొకటి, ఏదైనా సరే మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే మీరు ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకునే పరిస్థితి మీ లైఫ్లో ఉంటే మెయిన్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఏదో డెసిషన్స్ తీసుకుంటున్నారు ఆర్ ఇలా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నట్టయితే మీకేంటంటే క్లియర్ కట్ విజన్ ఉండాలండి. అంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది, అలా చేస్తే నిజంగానే వర్కౌట్ అవుతుందా, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోయినా కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి. అవేర్నెస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అవేర్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఆర్ సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి అనే క్లారిటీ మీకుంటే మీరు ఏంటంటే ధైర్యం చేయగలుగుతారు, ఆర్ మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నం అనేది బాగా చేస్తారు. సో ఇండిగో కలర్తో కూడా వర్క్ చేయాలండి. లైక్ ఏంటంటే ఎక్కువ ఇలాంటి కలర్ క్లోత్స్ ప్రిఫర్ చేయడం కానీ ఆర్ బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి కలర్ క్లోత్స్ కానీ లేకపోతే ఈ కలర్తో ఉన్న పర్టికులర్ థింగ్స్ క్యారీ చేయడం కానీ అలాంటివి చేయాలండి. మెయిన్ ఈ వర్క్ రిలేటెడ్గా కానీ మీరు ఎక్కడికైనా వెళ్తున్నట్టయితే డెఫినెట్గా ఇండిగో కలర్, అంటే ఇది కొంచెం వైలెట్ కలర్లా కనిపిస్తుంది చూడటానికి. సో ఈ కలర్ అయితే మాత్రం ప్రిఫర్ చేయండి. ఈవెన్ ఇక్కడ కూడా ఇమేజ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ లెవెండర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది వర్కౌట్ అవుతుంది. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండి, క్లియర్గా అన్నీ తెలుసుకొని ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఆర్ ఒకవేళ అది అవ్వకపోతే దానికి బ్యాకప్గా ఉన్న ప్లాన్ ఏంటి, ఇలా అన్నీ కూడా చూసుకొని యాక్షన్ తీసుకుంటే బాగుంటుందండి. అండ్ ఈ టైంలో డిస్ట్రాక్ట్ అవ్వద్దు. నాకేమనిపిస్తుందంటే ఇది అవ్వదేమో, లేకపోతే దీనివల్ల మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఆర్ దీనికోసం అని చెప్పి ఎక్కువ ప్రయత్నాలు చేయడం, మిమ్మల్ని మీరు ఏంటంటే చాలా టైట్ స్పాట్లో పెట్టుకోవడం లాంటివి చేస్తున్నట్టున్నారు. సో ఇక్కడ క్లియర్గా మీకు స్ప్రింగ్ సీజన్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు అలా స్ట్రెస్ అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఇది అవ్వదు అని మీకు మీరు అంటే డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైంకి అవ్వట్లేదు అంతే, బట్ లైఫ్ లాంగ్ అవ్వదని కాదు, ఆర్ ఇదే పర్మనెంట్ అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. సొల్యూషన్ అయితే ఉంది. కాకపోతే ఇంకొకటి, ఇది ఒక టెంపరరీ ఫేజ్ అండి. ఇది సార్ట్ అవుట్ అవుతుంది.
ఖచ్చితంగాను మీరు అంటే వర్కౌట్ అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మీరేంటంటే అవ్వదేమో, లేకపోతే ప్రయత్నాలు చేయడం వేస్ట్ ఏమో, ఆర్ ఇంకా చేయాల్సినవన్నీ చేసాం కాబట్టి ఇంకా ఇది విడిచిపెట్టేయడం బెటర్ ఏమో అని ఇలా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అలా ఆలోచిస్తుంటే డిస్ట్రాక్ట్ అవుతారండి. సో, మీరు కానీ డిస్ట్రాక్ట్ అయితే మీరు ఇంత కష్టపడి చాలా చేశారు దీనికోసం అని చెప్పి, అంటే ఎన్నో మాటలు పడుంటారు, ఎంతో బాధపడుంటారు. లేకపోతే మీ లైఫ్‌లో ఎప్పుడూ కూడా సఫర్ అవ్వనంత సఫర్ అయ్యి ఉంటారు. సో, ఇవన్నీ చేసి ఇప్పుడు లాస్ట్‌కి వచ్చేసరికి మీరు దీన్ని విడిచిపెట్టేయడం అయితే కరెక్ట్ కాదు. అండ్ దీనికోసం అని చెప్పి మీరు ఇంకేవో ఆలోచించేసి ఇంకేవో ప్రయత్నాలు కూడా కాదండి. మీరేది చెయ్యాలో అదే చెయ్యండి. మీ వల్ల అవ్వనివి మీరు చెయ్యొద్దు. ఆర్ ఇంకొకళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవడను ఇది చేయించుకోవద్దు. అది నేను చెప్తున్నానండి. క్లియర్‌గా చెప్తున్నాను. మీరు చేయగలిగింది మీరు చెయ్యండి అంతే. ఇక్కడ ఇంకెవరో మీ పని కానీ చేస్తే ఇది వర్కౌట్ అవ్వదండి. డెఫినెట్‌గా ఫెయిల్ అవుతుంది. సో, డిస్ట్రాక్ట్ అయితే అవ్వద్దు. అంటే ఏ ఆలోచనలు చెయ్యొద్దండి. మీరేం చేయాలో అదే చెయ్యండి అంతే. ప్లస్ ఇంకొకటేంటంటే ఎక్కువ మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోవద్దండి. ఎందుకో కానీ మీరు బాగా స్ట్రెస్ అవుట్ చేసుకుంటున్నట్టున్నారు. ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే ఎక్కువ ఆలోచించడం కానీ, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం కానీ, చెయ్యని ప్రయత్నం లేదు అని అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్‌గా మీరు అనుకుంది సాధిస్తారు. బట్ ఇప్పటి వరకు మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే మీరు పెట్టొచ్చు. దానికి కూడా ఏంటంటే కొంత రెస్ట్ తీసుకొని చెయ్యండి. డే అండ్ నైట్ అదే ఆలోచనలో ఉంటూ డే అండ్ నైట్ దానికోసమే మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ హెల్త్ కూడా మీరు చూసుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీరు హీల్ అవుతున్నారు. సో, హీల్ అవుతున్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెస్ అవుట్ చేసుకుంటే అది మీ ఫిజికల్ హెల్త్‌కి అయితే మంచిది కాదండి. డెఫినెట్‌గా సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి. 24/7 వర్క్ చేయడానికి ఆర్ 24/7 థింక్ చేయడానికి మీరు ఒక హ్యూమన్ బీయింగ్ అంతే. మెషిన్ కాదు. సో, కేర్ కూడా తీసుకుంటే మంచిదండి. ఇక్కడ ఇంకొకటండి, పాస్ట్‌లో మీరు ఎవరైనా వ్యక్తులతో ఫైట్ చేసుంటే ఈ సిట్యుయేషన్ పరంగా ఆర్ మొత్తానికి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వల్ల వ్యక్తులతో మీరేంటంటే ఒక మంచి కనెక్షన్ కానీ డెవలప్ చేసుకోలేకపోయి ఉంటే ఆర్ మొత్తానికి ఏదైనా ఫైట్స్ కానీ జరుగుంటే మాత్రం డెఫినెట్‌గా ఇప్పుడు మీరు చేంజ్ అవ్వాలండి. ఏ వ్యక్తులతో అయితే ఫైట్ చేశారో ఆ వ్యక్తులతో మీరు పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు తప్పు చేసుంటే ఆర్ ఈ వ్యక్తి విషయంలో మీరు వీళ్ళని తప్పుగా అర్థం చేసుకొని ఉండుంటే. లేదు అంటే పర్వాలేదు. వాళ్ళు ఒకవేళ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మాట్లాడడానికి చూడండి. సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని చేంజెస్ అనేవి రావాలండి. లైక్ ఏమనిపిస్తుందంటే నాకు, ఈ వ్యక్తులు ఎవరితో అయితే ఫైట్ చేశారో దానివల్ల కూడాను మీ లైఫ్‌లో ఈ నెగటివిటీ అనేది ఉందండి. మీరు అనుకున్నవి అనుకున్న వెంటనే జరగకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులని కూడా చెప్పొచ్చు. లైక్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే వీళ్ళు మీకోసం నెగెటివ్‌గా అనుకుంటున్నారు. సో, అది కూడా ఏంటంటే మీ లైఫ్‌ని ఒక నెగెటివ్ వేలో ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. ఈవెన్ కెరియర్ రిలేటెడ్ సిట్యుయేషన్ అయినా సరే ఆహ్, మీరు ఎవరైనా ఒక వ్యక్తితోని బయట ఫైట్ చేసినా సరే ఆ వ్యక్తి మీకోసం నెగెటివ్‌గా అనుకోవడం వల్ల కూడా మీ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుందంట. సో, మీరేంటంటే వ్యక్తులతో చాలా వరకు పీస్ చేసుకోవడానికే చూడండి. మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి చూడండి. అనవసరంగా మీరు ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే చేయొద్దు. ఒకవేళ పాస్ట్‌లో ఉన్న వ్యక్తులతో పీస్ చేసుకోవడానికి అవకాశం లేదు అని మీకు అనిపిస్తే అట్‌లీస్ట్ ఇప్పటి నుంచైనా సరే ఎవరితో ఫైట్ చేయొద్దు. ఎవరితోని కూడా ఏ ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకోవద్దండి. ఒకవేళ మీ పాయింట్ అనేది ఎదుటి వ్యక్తులకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ కూడా ఇంకా వేరే వ్యక్తులు ఎవరో కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు పాస్ట్‌లో ఎలాంటి వ్యక్తుల్ని మీట్ అయ్యారో ప్రెజెంట్‌లో కూడా అలాంటి వ్యక్తులే ఉన్నారు అని మీకు అనిపిస్తే మాత్రం మీరేంటంటే అలాంటి వ్యక్తుల్ని ఫైట్ చేయడం కంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం మంచిది. అండ్ వాళ్ళని అవాయిడ్ చేయడం అయితే ఇంకా మంచిదండి. దానివల్ల కూడా మీకేంటంటే కొంత ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అనవసరంగా మీరైతే ఛాలెంజెస్ కోసం భయపడి అంటే మిమ్మల్ని మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోవద్దు. నాకేమనిపిస్తుందంటే ఎక్కువ ఆలోచిస్తున్నారండి మీరు. ఎక్కువ భయపడుతున్నారు. అసలేమవుతుందో రేపు అనే ఆ ఫియర్ మీలో ఎక్కువగా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, నేనైతే మీకు ఒకటే చెప్తున్నాను. ఎక్కువ ఆలోచించి మీరైతే సాధించేదేం లేదు. బట్ మీరు కూల్‌గా ఉండి మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవి చేస్తూ కొన్ని విషయాల్లో క్లారిటీ మెయింటైన్ చేస్తూ, హీల్ అవుతూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ కానీ మీరు ముందుకు వెళ్తుంటే ఇది మీరు అనుకున్న దానికంటే కూడా తొందరగా అవుతుందండి. అంటే ఒకవేళ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఒక 6 మంత్స్‌లో అవ్వాలనుంటే 3 మంత్స్‌కే వర్కౌట్ అవుతుంది.
సో ఇంకా మీ ఇష్టమేని ఏదైనా సరే కూల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరితో కూడా ఏ ఆర్గ్యుమెంటు పెట్టుకోవద్దు. ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేసే పరిస్థితే వస్తే సైలెన్స్ని చూస్ చేసుకోండి. సైలెన్స్ కంటే బిగ్ వెపన్ ఏది కూడా ఉండదు. అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా ఎవరికీ తెలియవు. అది మీకు చాలా మంచిదండి. ఇదైతే మీ స్ప్రింగ్ సీజన్ మీకు ఇచ్చే గైడెన్స్ అని చెప్పొచ్చు. సో ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సమ్మర్ ఆర్ ఫాల్ సీజన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఎవరైతే ఈ సమ్మర్ ఆర్ ఫాల్ సీజన్ పిక్ చేసుకున్నారో సో నాకేమనిపిస్తుందంటే మీరు మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఏదో అవ్వాలి అని కోరుకుంటున్నారు కదా. సో అది అవ్వడానికి ఎయిదర్ డేస్ ఆర్ వీక్స్ పడుతుందండి. ఇది మంత్స్ పట్టదు, అలా అని చెప్పి ఇయర్స్ కూడా తీసుకోదు. చాలా తొందరగా అవుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఇది పిక్ చేసుకున్నారో మీరైతే మాత్రం రిలాక్స్డ్గా ఉండొచ్చండి. ఎందుకంటే మీరు అనుకున్నది అంత తొందరగా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను. యాక్చువల్గా మీరు చాలా ప్యాషనెట్గా ఉన్నారండి. ఇది ఎలా అయినా అవ్వాలి అని చెప్పి మీరేంటంటే మొదటి నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఆర్ దీని పరంగా ఆ ప్యాషన్తోని మీరు చేయాల్సినవన్నీ కూడా చేశారండి. దీనికోసం మీరు చెయ్యని ప్రయత్నం లేదు అని చెప్పొచ్చు. మీలోని ఏంటంటే ఇది చెయ్యాలి అనే ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇది తొందరగా అయ్యేలా చేస్తుంది అని అయితే చెప్పొచ్చండి. డెఫినెట్గా ఇదైతే మాత్రం ఎయిదర్ డేస్ ఆర్ వీక్స్. సో మీరేంటంటే ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఈ గ్యాప్లో ఏంటంటే ఫస్ట్ మీకు క్లారిటీ ఇంపార్టెంట్ అండి. మీరు చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు, బాగుంది. అండ్ మీకేంటంటే ఆ ప్యాషన్ ఉంది, అంతా ఓకే. బట్ ఏంటంటే మీకు ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీ రావాలంట. ఎందుకో కానీ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అంటే ఒకటి అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ అది వేరు. బట్ ఈ సిచ్యువేషన్ పరంగా మీకు ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉందంటండి. మీరు చాలా ఆలోచించాలి. ప్లస్ కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లైక్ ట్రూత్ అనేది మీకు ఇంకా తెలియదంట, అది కూడా తెలియాల్సి ఉంది. సో ఇలా ట్రూత్ తెలియాలి అండ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు మాట్లాడతారో డెఫినెట్గా మీకు కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి, అందులో నో డౌట్. బట్ అది తెలుసుకున్న తర్వాత క్లారిటీకి వచ్చిన తర్వాత మీ సైడ్ నుంచి మళ్ళీ కూడా మీరు ఏం చేయాలి అని ఆలోచిస్తారు. ఆర్ మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని. అంటే అలా ఎప్పుడైతే మీ సైడ్ నుంచి మళ్ళీ కూడా మీరు కొన్ని ఎఫర్ట్స్ పెడతారో, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, పెట్టట్లేదు అని నేను చెప్పను. బట్ కొంచెం క్లారిటీతో ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే నిజంగానే ఇది డేస్లోనే వర్కౌట్ అవుతుందండి. సో చూద్దాం అసలు ఇంకా ఈ సమ్మర్ ఆర్ ఫాల్ సీజన్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. ఆర్ ఈ పర్టికులర్ టైం పీరియడ్లోని మీలో ఎలాంటి మార్పులు రావాలి, మీరు చేయాల్సింది ఏంటి, ఇంకా మీకు తెలియాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. ఓకే, సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ మూమెంట్ని ఎంజాయ్ చెయ్యండి, ఈ మూమెంట్ని ఫీల్ అవ్వండి. ప్రెజెంట్లో ఏంటంటే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా సమ్మర్ సీజన్ కార్డ్ మీరు చూస్తున్నట్టయితే మీకు సమ్మర్ సీజన్ నుంచి స్పెసిఫిక్గా గైడెన్స్ అయితే ఒకటేనండి. ప్రెజెంట్లో ఉండండి, ప్రెజెంట్ లైట్ని ఫీల్ అవ్వండి, ప్రెజెంట్ ఎంజాయ్ చెయ్యండి. రేపు అనే రోజు ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదండి. థింగ్స్ అనేవి పాజిటివ్గా చేంజ్ అవ్వచ్చు ఆర్ నెగిటివ్గా కూడా చేంజ్ అవ్వచ్చు. బట్ ప్రెజెంట్ మూమెంట్ ఏంటంటే మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం డెఫినెట్గా హ్యాపీనెస్నే చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అదే ఇక్కడ మీకు క్లియర్గా సమ్మర్ సీజన్ అయితే ఇచ్చే గైడెన్స్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా మీరైతే మాత్రం ఎక్కువ ఆలోచించి మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెస్ అవుట్ చేసుకొని అసలు అవుతుందా లేదా, అసలు ఏంటి పరిస్థితి అని ఈ వేలో థింక్ చేయకుండా మీ సైడ్ నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి మూమెంట్ని కూడా ఫీల్ అవ్వండి. లైఫ్ అనేది ఎంత ప్రీషియస్సో తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మాత్రం మీరు చేయాల్సిన పని అండి. అండ్ ఇంకొకటి కూడా మీ బాడీని కూడా మీరు ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలండి.
అంటే ఎవ్రీ మార్నింగ్ కూడా సన్‌లైట్‌లో ఒక 15 మినిట్స్ కూర్చోవడం అలాంటివి చెయ్యండి. అండ్ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకైతే మాత్రం. అండ్ యెల్లో కలర్ ఫ్రూట్స్ కానీ, యెల్లో కలర్ వెజిటబుల్స్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేయడం. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యెల్లో కలర్ క్లోత్స్ అయితే వేసుకోండి. అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ వర్క్ చేయాలి. ఈ సిట్యుయేషన్ పరంగా మీరేదైనా అంటే మీ సైడ్ నుంచి చేయాల్సినవి ఉన్నప్పుడు ఏంటంటే యెల్లో కలర్ యూజ్ చేస్తే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే బాడీ మీద మాత్రం స్పెషల్ కేర్ తీసుకోండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు తెలిసినంత వరకు ఈ సిట్యుయేషన్స్ వల్ల మీరేంటంటే మెంటల్‌గా సిక్ అవ్వచ్చు. అదేంటంటే మీ ఫిజికల్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ అవ్వొచ్చండి. నాకైతే అలా అనిపిస్తుంది. దానివల్లేనేమో ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది. అండ్ ఇంకొకటి యెల్లో కలర్ ఎప్పుడూ కూడా అంటే నాకు పర్టిక్యులర్‌గా ఒక సమ్మర్ సీజన్ ఇండికేట్ చేస్తున్నట్టే అనిపిస్తుంటది. అంటే అంత గ్లోయింగ్‌గా అనిపిస్తుంటది. సో, నేను మీకు చెప్పేదేంటంటే డెఫినిట్‌గా మీరైతే మాత్రం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా ఆర్ ఏం తీసుకుంటున్నా లైక్ ఫుడ్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఇంకొకటేంటంటే వాటర్ ఎక్కువ తీసుకోండి. వాటర్ మాత్రం ఎక్కువ తాగాలండి. ఎవరైతే ఈ సెకండ్ కార్డ్ సెట్ చూజ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా ఆర్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇది అవుతుంది. అవ్వడానికి కూడా డేస్ ఆర్ వీక్సే టైం ఉంది. కాకపోతే మీరు జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందంటే అది లేట్ అవుతుందండి. మేబీ నాకు తెలిసి వ్యక్తులతోని జాగ్రత్తగా ఉండాలి. ఆర్ ఒక పని చేసే ముందు కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చండి. అంటే మీరు తొందరపడిపోయి మీకు తెలిసిందే ఆర్ మీరు అనుకున్నట్టే అవుతుంది అని చెప్పి ఓవర్ ఎక్సైట్ అయ్యి కూడాను ఏది పడితే అది చేసేయడానికి లేదండి. తర్వాత ఇబ్బంది పడేది ఎవరంటే మీరే. సో, జాగ్రత్తగా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే మంచిది. అండ్ చెప్పాను కదా! చాలా ఆలోచించి డెసిషన్స్ అయితే తీసుకోవాలండి. అండ్ కూల్‌గా ఉండండి. ఎక్కువ స్ట్రెస్ ఔట్ చేసుకోవద్దు. ఫ్రీగా ఉంటే థింగ్స్ అనేవి ఫ్రీగా జరుగుతాయండి. అండ్ ఇంకొకటి ఏదైనా ఒకటి చేసినప్పుడు ఆలోచనలు ఎంత అవసరమో, ఎదుటి వ్యక్తుల పరంగా కూడా కూల్‌గానే హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. అంటే నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, ఒక వ్యక్తి మీకేదో పర్సనల్‌గా బ్యాడ్ చేస్తున్నారు అని అనిపిస్తే, ఆ వ్యక్తిని మీరు సింపుల్‌గా ఇగ్నోర్ చేయొచ్చండి. వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఒక వ్యక్తి మీకు ఏదో అంటే ఆడ్ వైబ్స్ ఇస్తున్నారు అంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. అసలు వాళ్ళెందుకు అలాంటివి చేస్తున్నారు? వాళ్ళకి మీ మీద ఏం ఉద్దేశం ఉందని అలా చేస్తున్నారు? ఇలా కొన్ని తెలుసుకోవాలండి. ఏదైనా సరే మీరేంటంటే, ఆ పాజిటివ్ వైబ్స్ మాత్రమే ఎదుటి వ్యక్తులకైతే ఇవ్వాల్సుంటుందండి. అలా అని చెప్పి మీకెవరైనా నెగెటివ్ వైబ్స్ ఇస్తుంటే అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండొచ్చు. బట్ మీ వ్యక్తులు, మీకు కావాల్సిన వాళ్ళు అన్నప్పుడేంటంటే, మీరేంటంటే కూల్‌గా ఉండండి. కొంతమందేంటంటే ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉంటుంటారు. అంటే వ్యక్తులు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా ఆర్ వ్యక్తులు అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నా సరే వీళ్ళని దూరం పెడుతుంటారు. వాళ్ళకున్న సిట్యుయేషన్స్ ఆర్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల. సో, అలా అయితే ఎవరు చేయొద్దండి. అండ్ సెన్సిటివ్‌గా ఉండొద్దు. స్ట్రాంగ్‌గా ఉండండి. నేచర్‌తో కనెక్ట్ అవ్వండి. నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయండి. నేను ఇందాకే చెప్పాను సన్‌లైట్‌లో కూర్చోండి ఒక 15 మినిట్స్ అని. ఒకవేళ మీకు ఒక లాన్‌లా ఉన్నా ఆర్ మీకు బాల్కనీలా ఉన్నా సరే మీరేంటంటే అక్కడ టైమ్ స్పెండ్ చేయొచ్చు. అలా ఒక 15, 20 మినిట్స్ అయితే టైమ్ స్పెండ్ చేయండి. ప్రకృతినైతే ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. మీరు హీల్ అవుతారు. ప్లస్ ఇంకొకటేంటంటే మీ థాట్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. సో, ఇదైతే మీకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీరు పాస్ట్‌లో చాలా కష్టపడ్డారండి. మీరు చాలా చాలా ప్రయత్నాలు చేశారు. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీ అదృష్టాన్ని మీరు పదే పదే పరీక్షించుకున్నారని అనిపిస్తుంది. అంటే ఒకేసారి పరీక్షించుకున్నట్టు అనిపించట్లే. ప్రతిసారి కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకున్నట్టు నాకనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఒకసారి అవ్వకపోయినంత మాత్రాన అంటే ఆగిపోవాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ప్రయత్నం చేద్దాం, మళ్ళీ ప్రయత్నం చేద్దాం అని ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఆర్ ఇంకేదైనా కూడా అవ్వచ్చు. బట్ మీరేంటంటే పదే పదే ప్రయత్నాలైతే చేసినట్టున్నారు. సో, మీకైతే న్యాయం జరుగుతుందండి. హ్మ్. ఈసారి మాత్రం అదృష్టం అయితే మీ వైపే ఉందండి. అందుకే ఇలా ఈ కార్డ్ సెట్ చూజ్ చేసుకోవడం జరిగింది. డెఫినిట్‌గా మీరనుకుందైతే మీరు సాధించుకుంటారు. అది కూడా చాలా తక్కువ టైంలో అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీ సైడ్ నుంచి మీరు చాలా ప్రయత్నాలైతే చేశారండి. ఒకసారి, 2 సార్లు చేస్తున్నట్టు అనిపించట్లేదు. చాలా ఎక్కువ సార్లే చేసినట్టున్నారు. దానివల్ల యూనివర్స్ ఆర్ ఈ సమ్మర్ ఆర్ ఫాల్ సీజన్స్ ఏంటంటే,
మీరు కోరుకుంది మీకు ఇవ్వబోతున్నాయండి. మీకైతే ఆ సంతోషం దొరకబోతుంది. డెఫినెట్‌గా మీరు హ్యాపీగా ఉంటారు అనైతే ఇక్కడ క్లియర్‌గా మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీరు కోరుకున్నదే మీకు దొరుకుతుంది. మీరైతే సంతోషంగా ఉంటారు. ఇంతవరకు అదృష్టం అనేది లేదు అని మీరు అనుకోని ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే అనుకున్నది అనుకున్న వెంటనే అవ్వలేదు కాబట్టి అనుకుందొకటి అయ్యింది ఇంకొకటి కాబట్టి. బట్ ఈసారి అలా ఏమి ఉండదండి. డెఫినెట్‌గా మీరైతే అనుకుంది అనుకున్నట్టుగా సాధించుకుంటారు. జస్ట్ పాజిటివ్‌గా ఉండండి అండ్ కొంత ప్రికాషన్స్ తీసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ వింటర్ సీజన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో, నాకు తెలిసైతే చాలామంది వింటర్ సీజన్ చూస్ చేసుకొని ఉంటారండి. ఎందుకంటే చాలామందికి ఫేవరెట్ సీజన్ ఇది. సో, ఎవరైతే ఈ వింటర్ సీజన్ చూస్ చేసుకున్నారో మీరు మీ లైఫ్‌లో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అవ్వాలి అని అనుకుంటుంది ఏంటంటే అది అవ్వడానికి ఇయర్స్ పడుతుందండి. ఎయిదర్ 1 ఇయర్, 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ అలా ఎన్ని ఇయర్స్ అయినా పట్టొచ్చు. బట్ డెఫినెట్‌గా ఇదైతే ఇయర్స్ పడుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మన టారోలో వింటర్ సీజన్ ఏంటంటే స్లో ప్రోగ్రెస్ ఆర్ స్లో గ్రోత్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, డెఫినెట్‌గా మీ కోరిక కానీ లేకపోతే మీరు బలంగా ఇప్పుడు అవ్వాలి అనుకుంటుంది ఏంటంటే ఇది వెంటనే అయితే అవ్వదండి. ఇయర్సే పట్టడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఏదైనా సరే మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే సో, అసలు ఈ వింటర్ సీజన్ మీరు చూస్ చేసుకున్నారంటే, ఇప్పుడు ఈ సిట్యుయేషన్ పరంగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎలా మేనేజ్ చేయాలో కూడా మీకు తెలియాలంట. ఇంకా మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలంట. దీనికోసం అని చెప్పి మీరేంటంటే వేరే వ్యక్తుల దగ్గరైనా నేర్చుకోవాలి ఆర్ మీకు మీరు సెల్ఫ్ లెర్న్ అయినా చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంట. తెలుసుకుంటేనే ఈ సిట్యుయేషన్‌ని ఇంకా ఎలా క్లియర్‌గా హ్యాండిల్ చేయాలి ఆర్ ఒక కరెక్ట్ వేలో కానీ మీరు దీన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తే ఈ ఇయర్స్ కాస్త మంత్స్ అవ్వచ్చండి. అది కూడా జరగొచ్చు. సో, మీరు దీనికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి వింటర్ సీజన్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా ఇయర్స్ టైం ఉంది కదా! సో, ఈ ఇయర్స్ టైంలోని మీరు చేయాల్సిందేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా మీరు కొన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ తొందరగా కూడా వర్కౌట్ చేసుకోగలుగుతారు. సో, చూద్దాం అసలు. వింటర్. సో, నేనైతే మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. మీకు ఏది ఇంపార్టెంట్ అయితే దాని మీదే మీరిప్పుడు ఫోకస్ పెట్టాలండి. ఒకవేళ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇది ఇయర్స్ అంటే మీ వల్ల అవ్వదు. అది మీకు చాలా కష్టం అంటే మీరు దీనికోసం ఫుల్‌గా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే ఒకటి కావాలి అని కోరుకుంటారు. అది వాళ్ళకి నీడ్ ఏం కాదు. అది ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆవేశపడిపోవాల్సిన అవసరం లేదండి. మీకు ఏది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఉంటేనే మీరు సర్వైవ్ అవుతారు. ఆర్ సర్వైవ్ అని కాకపోయినా సరే మీ లైఫ్‌లో అది అంత కీ రోల్ ప్లే చేస్తుంది అని మీకు అనిపిస్తే దాని పరంగా మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ దాని మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీ నీడ్స్ అండ్ డిజైర్స్‌కి మధ్యలో డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే వాళ్ళ డిజైర్స్ అనేవి నీడ్ కింద ఫీల్ అవుతారు. బట్ అది రియాలిటీలో ఫాల్స్. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మీరు కోరుకుంటుంది మీకు ఎంతవరకు అవసరం? దాని పరంగా మీరు ప్రయత్నాలు చేస్తే అది మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? ఇలా మీరు కొన్ని తెలుసుకోవాలండి. తెలుసుకొని దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవడమో ఆర్ ఎఫర్ట్స్ పెట్టడమో చేయాలంట. క్లియర్‌గా వింటర్ సీజన్ అయితే మీకు అదే గైడెన్స్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరిప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే వర్కౌట్ అవ్వాలి అని కోరుకుంటున్నారో ఆ సిట్యుయేషన్ పరంగా మీకేంటంటే క్లారిటీ అనేది ఉండాలండి. అండ్ మీరేం చేస్తున్నారనేది కూడా మీకు అవేర్‌నెస్ ఉండాలంట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సిట్యుయేషన్ పరంగా మీకు క్లారిటీ ఉంటుందో మీరు మీ సైడ్ నుంచి ప్రయత్నాలు ఏంటంటే కరెక్ట్‌గా చేయగలుగుతారండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌కి సింక్‌లో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా సరే ఒక దగ్గర అది రాంగ్ ట్రాక్‌లో వెళ్తుంది ఆర్ ఎక్కడో కానీ అంటే బ్లాకేజ్ ఉంది అని మీకు అనిపించినా సరే మీరు మళ్ళీ కూడా వెంటనే దాన్ని సార్ట్ ఔట్ చేసి మీరు కరెక్ట్ వేలోని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి.
సో ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ వర్కౌట్ ఆ వేలో అవుతుందో డెఫినెట్గా మీ లైఫ్లోకి అయితే అబండెన్స్ వస్తుంది. ఆర్ ఈ సిచ్యువేషన్ వల్ల మీరేంటంటే హ్యాపీగా ఉండడం జరుగుతుంది. బట్ మీకు ఆ క్లారిటీ లేకుండా మీరేంటంటే ఏం చేస్తున్నారో తెలియకుండా మీరు ఆ టెంపరరీ బ్లాకేజెస్కే అవి పర్మనెంట్ ఛాలెంజెస్ అని ఫీల్ అయిపోయి అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. మీకు క్లారిటీ ఉంటే మీరు అసలు భయపడరు. ఇది ఇయర్స్ కాదు, మంత్స్లోనే అయిపోతుంది. మీరు కరెక్ట్గా కానీ అన్నీ నేర్చుకొని అన్నీ తెలుసుకొని వర్క్ చేస్తే మాత్రం. అందుకే ఇక్కడ నేను చెప్పాను కదా, మేనేజ్మెంట్ అనేది అవసరం మీకు. ప్లస్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఆర్ ఇక్కడ మీకు ఎవరిదైనా సపోర్ట్ కావాలన్నా కూడా సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా సరే మీరు ప్లాన్డ్గా కానీ ఈ సిచ్యువేషన్ పరంగా వర్క్ చేసి ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా మీరు అనుకున్న అబండెన్స్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి ఈ సిచ్యువేషన్ ద్వారా ఆర్ ఈ వ్యక్తి ద్వారా అని చెప్పొచ్చు. మొత్తానికి ఇది ఏదైనా అవ్వచ్చండి. ఇక్కడ మాత్రం ఒకటి చెప్పాలి నేను, అదేంటంటే మీరు హీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకో కానీ నాకేమనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ వల్ల మీరు బాగా డ్యామేజ్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. మీరు లైఫ్లో చాలా సఫర్ అయ్యారు అని అనిపిస్తుంది. అంటే మీరు కూడా అనుకోలేదు ఈ సిచ్యువేషన్ ఇంతలాగా కాంప్లికేట్ అయిపోతుందని. యాక్చువల్గా మీరు ఎంతో కొంత ప్రెడిక్ట్ చేసే ఉంటారు సిచ్యువేషన్ కాంప్లికేట్ అవుతుంది ఆర్ ఎక్కడో కానీ థింగ్స్ మీ ఫేవర్లో వర్కౌట్ అవ్వట్లేదని. బట్ ఇది మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా జరిగింది. సో మీరేంటంటే ఇప్పుడే స్లోగా హీల్ అవుతున్నారు, స్లోగా రికవర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. సో నేనైతే మీకు ఒకటే చెప్తానండి, మీరు హీల్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక అన్హీల్డ్ వర్షన్లో కానీ ఈ సిచ్యువేషన్ కానీ వర్కౌట్ అయిపోవాలి అని ప్రయత్నాలు చేసేసి ఇది వర్కౌట్ అయిపోయినా సరే ఇది మీరు అనుకున్న వేలోని ఉండదండి. మీరు ఊహించింది ఒకటి అండ్ అక్కడ జరిగేది ఇంకొకటిలా మీకు అనిపిస్తుంటుంది. సో డెఫినెట్గా మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలి. ఇది సార్ట్ అవుట్ అయ్యేసరికి ఆర్ ఇది వర్కౌట్ అయ్యేసరికి మీరు ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని, అంటే మీరు ఏ ఫెయిల్యూర్స్ అయితే చూసారో అవే అలా ఆలోచిస్తూ వాటి కోసమే థింక్ చేస్తూ ఇది వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే మీకు కష్టమైపోతుందండి. డెఫినెట్గా మీరు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి బయటకు రావాలి అంటే మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. హీల్ అయిన తర్వాతే మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది అండ్ మీరు స్ట్రైట్గా ఏం చేయాలో మీకు అర్థమవుతుందని చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు చేయాలనుకుంది ధైర్యంగా చేయండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీరు ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీరు పడిపోతే పట్టుకోవడానికి యూనివర్స్ ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటుంది అని చెప్తుంది. ఇక్కడ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకొని మీరు చేయాల్సినవన్నీ మీరు చేయండి. మీరు కంప్లీట్గా చేయకుండా సైలెంట్గా ఉండిపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీరైతే ఎఫర్ట్స్ పెట్టాలి. ఎప్పుడైతే యూనివర్స్ మీకు బ్యాకప్ చేస్తుంది అని అనుకొని మీరు బిలీవ్ చేస్తూ మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తారో ఖచ్చితంగాను మీరు ఇది వర్కౌట్ చేసుకోగలుగుతారండి. అది మాత్రం నేను చెప్పగలను. ఏదైనా సరే మీ కార్డ్స్ నుంచి అయితే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మేబీ ఇది ఇయర్స్ తీసుకుంటుంది అని మీరు భయపడవచ్చు. బట్ మీరు కొన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మంత్స్లోనే సార్ట్ అవుట్ అవుతుందండి. మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరు అంటే ఎంతో బ్యాక్వర్డ్లో థింక్ చేస్తున్నారు, మీలో ఇంకా ఆ అవేర్నెస్ క్రియేట్ అవ్వలేదు కాబట్టే మీరేంటంటే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు. మీ ఎనర్జీస్ ఈ కార్డ్ సెట్కి అట్రాక్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇలా బ్యాక్వర్డ్లో ఉన్నారు అని మీకు తెలుస్తుంది, లైక్ కొన్ని విషయాల్లో క్లారిటీ లేదో, లైక్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో క్లారిటీ లేదో, ఆ క్లారిటీ తెచ్చుకొని అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది ఆ అవేర్నెస్ కానీ క్రియేట్ అయితే మీరు అక్కడి నుంచి కూడా అనుకున్నది చేసుకొని ముందుకు వెళ్ళిపోతారండి. ఈవెన్ ఇక్కడ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఏదైనా ఒకటి చెయ్యాలి ఆర్ ఒకటి సాధించుకోవాలి అనుకుంటే దాని మీద కానీ దృష్టి పెడితే డెఫినెట్గా మీరు సాధించడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఆ టైంలో మీకు ఎవరు కాంపిటేటర్స్ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా వెనకపడిపోతారు. ఎందుకంటే మీరు అంత టాలెంటెడ్ అండ్ మీకు అంత స్కిల్స్ ఉన్నాయి. కాకపోతే మీకున్న స్కిల్స్ అనేవి ఇంకొంచెం పాలిష్ చేయాల్సిన అవసరం ఉందండి, అదైతే నేను చెప్పగలను. అండ్ పాస్ట్లో కూడా మీరు చాలా డిటర్మైండ్గానే ఉన్నారు, ఈ సిచ్యువేషన్ పరంగా లేరు అని అయితే చెప్పడానికి లేదు. కాకపోతే మీరు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడైతే అది వర్కౌట్ అవ్వలేదో గివప్ చేసేస్తే మంచిది అని అనుకుంటున్నారు, ఆర్ ఎగ్జాస్ట్ అయిపోయారని కూడా చెప్పొచ్చు. ఇంకా ఈ ఛాలెంజ్ నా వల్ల కాదు అని
మీరు అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఛాలెంజ్ మీరు తీసుకోవాలండి. దీనికోసం మీరు ఫైట్ చేయాలి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా ఏంటంటే, మీరు కొంచెం సెల్ఫిష్‌గా కూడా ఉండాలి. అలా అని చెప్పి మీ సెల్ఫిష్‌నెస్ వల్ల ఇంకొకళ్ళు బాధపడాలి ఆర్ ఇంకొకళ్ళు డ్యామేజ్ అయిపోవాలి అని నేను అనను కానీ, మీరేంటంటే మీకోసం కూడా ఎంతో కొంత ఆలోచించుకొని ప్రయత్నాలైతే చెయ్యాలి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్ అయితే వర్కౌట్ అయితే మీకు తెలుసు. మీ లైఫ్ ఎలా ఉంటుందో, మీరు ఏ విధంగా ఫ్యూచర్‌లో ఉంటారు అనేది. సో, అలాంటప్పుడు దీనికోసం ఫైట్ చేసినా తప్పులేదు కదా! మరి మీరు స్టాండ్ తీసుకోవాలి కదా! మీరు స్టాండ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? సో, డెఫినిట్‌గా మీ సైడ్ నుంచి మీరు అన్ని ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగాను ఇదైతే మీకు వర్కౌట్ అవుతుందండి. నాకైతే మీ కార్డ్స్ నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అంటే ఎందుకో కానీ చాలా గుడ్ ఫీల్ ఒస్తుందండి. సో, మీరేం చేస్తారంటే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉండండి. గివ్ అప్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఛాలెంజెస్ అనేవి ఎక్కడా ఉంటాయి. అండ్ విసిగిపోవద్దు అప్పుడే. ఏం లేదు లైఫ్‌లో ఇంకా చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. అవి కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఏదైనా సరే ఇది ముందైతే ఆ తర్వాత అన్నీ కూడా ఉంటాయి. ఉండవు అనైతే చెప్పలేనండి. ఎందుకంటే లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అదేంటంటే వ్యక్తులు ఫేస్ చేయడమే వాళ్ళ ఫేట్. అది ఎవరైనా సరే ఒకటే. సో, ఈ సిట్యుయేషన్ పరంగా ఏంటంటే స్ట్రాంగ్‌గా ఉండి మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవన్నీ కూడా చెయ్యండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.